ఓం గం గణపతయే నమః. ఈరోజు దివ్యమైన వజ్రపయోగం. ఈ రోజున ఏ ఏ పూజలను, పరిహారాలను ఆచరించాలో చూసి తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనలో, మన కుటుంబంలో ఎంతోమందికి కోపం, ద్వేషం, వైరాగ్యం ఇలాంటి ఎన్నో ఆత్మన్యూనత భావాలు ఉంటాయి. ఇలాంటి అంధకారాన్ని నుంచి తొలగి జ్ఞానం, సంపద పెరగాలని మరియు అందరూ సుఖంగా ఉండాలని ఈరోజు ఎటువంటి మంత్రాన్ని జపించాలి మరియు ఆ దుర్గాదేవి యొక్క రక్ష కోసం మనం ఏ విధంగా పూజ చేయాలి మరియు సమస్త దారిద్ర్యం దూరం కోసం ఆ లక్ష్మీదేవిని ఎటువంటి విధంగా పూజ చేయాలి అనే దివ్యమైన విశేషాలతో ఈరోజటి వీడియో సిద్ధంగా ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను ఎప్పటిలాగే పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. వీడియోను మొదలుపెట్టే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేటి పంచాంగం తేదీ 2/2/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ప్రస్తుతం సప్తమి గడియలు తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి నక్షత్రం వారం శుక్రవారం తదుపరి సుభాషితం. నేటి సుభాషితం: అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు, మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే చేయవలసిన పూజా విధానంలో ఈరోజు సప్తమి, మహానక్షత్రం స్వాతి నక్షత్రం మరియు శుక్రవారం ఇలాంటి కలయిక అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈరోజు మహా దివ్యమైన వజ్రపు యోగం. అలాంటి విశేషమైన ఈరోజు మనం చేయవలసిన దివ్యమైన పూజా విధానంలో బియ్యం పిండితో 2 ప్రమిదలను చేసి విప్ప నూనెతో 2 దీపాలను మహాలక్ష్మి అమ్మవారి ముందు వెలిగించాలి. మీకు చదవడం వస్తే తప్పకుండా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అది కుదరకపోతే మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవేవి రాకపోతే ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు పఠించండి. ఇలా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి పఠించి మరియు నైవేద్యాలుగా కొద్దిగా బెల్లాన్ని లేదా క్షీరాన్నం కానీ లేదా ఇంట్లో ఏది వండితే అది కానీ పండ్లు కానీ పెరుగన్నం లేదా గుడాన్నం కానీ ఇలా దేనినైనా నైవేద్యంగా అమ్మవారికి పెట్టవచ్చు. ఇది ఇప్పుడే ఆచరించవలసిన అద్భుతమైన పూజా విధానం. ఈ పూజని ఇప్పుడే ఆచరించడం వలన ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. ఇంట్లో దారిద్ర్యం దూరమై చేసే ప్రతి పనిలో, వృత్తిలో అభివృద్ధి కనబడుతుంది. తప్పకుండా చేయండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావంలో పఠించబోయే మంత్రం దుర్గాదేవి యొక్క మంత్రం. ఈ దివ్యమైన మంత్రాన్ని పఠించడం వలన మనుషులలోని అంధకారం దూరమై దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తిస్తుంది. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకోబోయే ముందు వీడియోను లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మర్చిపోదండి. సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం పాటించవలసిన దివ్యమైన పరిహారం, ఈరోజు సాయంత్రం రాహు నక్షత్రం ఉంటుంది. కాబట్టి మన జన్మజాతకంలో రాహుకేతువులు వంటి దోషాలతో బాధపడుతున్న వారు, రాహుకేతువులు మనిషికి ప్రశాంతతను ఇస్తాయి. కాబట్టి ఎవరైతే ఇటువంటి దోషాలతో బాధపడుతున్న వారు ఈరోజు సాయంత్రం ఒక కంచంలో ఎర్రటి నీటిని తయారు చేసుకొని సూర్యాస్తమయం అవుతున్న సమయంలో మినప్పిండితో 2 ప్రమిదలను తయారు చేసి ఎర్రటి నీటి కంచంలో పెట్టి ఇంట్లో ఏ నూనె ఉంటే ఆ నూనెతో 2 దీపాలను వెలిగించి కాలభైరవాష్టకాన్ని పారాయణం చేసుకొని తదుపరి ఆ నీటిని కొన్ని తలపై ప్రోక్షణ చేసుకొని ఆ ప్రమిదలను ఇంట్లో దేవుడి ముందు ఉంచి ఆ ఎర్రని నీటిని ఇంటి బయట లేదా ఇంటి పెరట్లో ఉన్న చెట్లకు పోసేయాలి. ఇలా చేయడం వలన రాహుకేతువు దోషాలు జన్మజాతకంలో తగ్గుతాయి మరియు బయట ఉన్న శత్రుత్వం నశిస్తుంది మరియు కోర్టు వివాదాలు ఉంటే తొలగిపోతాయి. అద్భుతమైన పరిహారం, అందరూ తప్పక ఆచరించండి. అందరికీ శుభం కలుగుతుంది. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.